కాంగ్రెస్ పార్టీ శ్రీ చేవూరు దేవకుమార్ రెడ్డి బారా షహీద్ దర్గాకు రొట్టెల పండుగ సందర్భంగా ఈ నెల 29వ తేదీ బారా షహీద్ దర్గాకు చేరుకుని రొట్టె రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని రొట్టె తీసుకుని కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఫయాజ్, జిల్లా మైనారిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ షానవాజ్ చిస్టి, రాష్ట్ర కాంగ్రెస్ మైనారిటీ కోఆర్డినేటర్ అల్లావుద్దీన్ మల్లి కిషోర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి హుస్సేన్ భాషా, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి గణేష్, జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షుడు రషీద్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బద్రి జిల్లా మహిళా నాయకురాలు నసీమా, జిల్లా కార్యదర్శి అయూబ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, షేక్ నవీద్ భాషా, అధ్యక్షులు శ్రీ షానవాజ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా రాష్ట్ర కోఆర్డినేటర్ అలావుద్దీన్ గారి ఆధ్వర్యంలో, రూరల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షేక్ ఫయాజ్ నా ఆధ్వర్యంలో మేము ముగ్గురం కలిసి ఈరోజు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఏఐసిసి సభ్యులు శ్రీ చేవూరు దేవకుమార్ రెడ్డి గారిని మేము ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. అయితే ఆయన ఈరోజు రావడం మా అందరికీ అంత అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు ఒక రొట్టి మా దేవకుమార్ రెడ్డి గారు పట్టారు. ఆయన గనక ఏదైనా దేవుడికి కోరుకుంటే అది ఖచ్చితంగా ఆ దేవుడు నెరవేరుస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే రొట్టెల్లో లేదు, ఆ దేవుడు అనేవాడు ఇటువంటి ఔలియాలను సృష్టించి మానవులకు లాభం చేకూర్చాలన్న యొక్క ఉద్దేశంతో ఆ దేవుడు ఆ ఔలియా యొక్క మాటను తీసుకొని ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. దర్గా సందర్శన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం, జిల్లా నాయకులతో పాటు నేను రావడం జరిగింది. ఈరోజు ఈ రొట్టెల పండుగ అనేది నెల్లూరు జిల్లాలో జరగడం మన అదృష్టం. ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క మొక్కలు తీర్చుకునేటటువంటి ఈ స్వర్ణాల చెరువు ఘాట్ అంటే దేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి పండగ వాతావరణం నెలకొనే పరిస్థితిని మనందరం ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి దర్గాన్ని సందర్శించి అందరికీ మేలు జరగాలని, రాష్ట్ర జిల్లా ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము కోరడం. ఆ సందర్భంలోనే ఈరోజు ఈ దేశానికి మంచి జరగాలన్నా మతాలకి కులాలకి అతీతంగా ఈ దేశం ముందుకు పోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, అదేవిధంగా మా ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పి మా కాంగ్రెస్ శ్రేణులు సోదరిమణులు అందరూ కూడా రొట్టె వదలడం, దాన్ని నేను తీసుకొని ఆ కోరిక నెరవేరాలని చెప్పి మేము కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ మంచి ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ అధికారులు అయితేనేమి, అలాగే పోలీస్ యంత్రాంగం అయితేనేమి, ఇక్కడ చేపట్టినటువంటి వాలంటీర్లు కానీ, ట్రస్ట్ కానీ అందరూ కూడా భక్తులకి ఇబ్బందులు కలగకుండా చేసిన దానికి పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఒక రొట్టెల పండుగ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.